నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్. జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష. ఇవాళ ఏపీ సచివాలయంలో బ్యాంకర్ల కమిటీ సమావేశం. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చ. నిజామాబాద్లో దొంగల బీభత్సం. ఏటీఎం మిషన్ను ఎత్తికెళ్లిన దుండగులు. హేమంత్ సోరెన్ కు బెయిల్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ. మనీ లాండరింగ్ కేసులో 5 నెలలు జైల్లో ఉన్న సోరెన్. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు. చెరువులను తలపిస్తున్న రోడ్లు, కాలనీలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సొంత జిల్లాకు రెండోసారి అధికారికంగా వెళ్తున్నారు. సీఎం రేవంత్ 2 నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై రేవంత్ ఆరా తీనున్నారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు అందించేందుకు నిర్మించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోనున్నారు. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో 4 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా రిజర్వాయర్లు నిర్మించేందుకు సీఎం పక్కా ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని కరువైన రిజర్వాయర్ పనులు 80% పూర్తయ్యాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద 50% పనులు పూర్తయినట్లు అధికారులు నివేదికలు తయారు చేశారు. లక్ష్మీదేవ్పూర్, మరికొన్ని రిజర్వాయర్ల వద్ద పనులు ప్రారంభమే కాలేదు. వీటిపై సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని పాలమూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో విద్య, వైద్యంపై సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్, దానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించి ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
మహబూబ్నగర్లో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడాదిలోగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు ముందే ప్రతి జిల్లాలో మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహించి సమస్యలను నివేదిక ద్వారా సీఎంకు అందించనున్నారు. వారిచ్చిన నివేదికలతో పాటు రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేటి మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. కలెక్టరేట్ కార్యాలయంలోనే ప్లాంటేషన్ ప్రారంభించి జిల్లా ప్రముఖులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఐడీఓసీలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. భూత్పూర్ రోడ్లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది. టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ మాట 2 పార్టీల శ్రేణుల్లోనూ వినిపిస్తోంది.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విపరీతంగా ప్రాధాన్యం ఇచ్చారు. పలు కార్యక్రమాల్లోనూ ఆయనకు సముచిత స్థానం కల్పించారు. కానీ గత కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న ప్రచారం మాత్రం జోరందుకుంది. కీలక పర్యటనల్లో సీఎం చంద్రబాబు వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? కీలక కార్యక్రమాలు, పర్యటనల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించడం లేదు? జనసేన నేతలు, నాయకులు, పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇవే కామెంట్లు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. అవును, ఇవే కామెంట్లు ఇప్పుడు సామాన్య ప్రజానికం నుంచి వస్తున్నాయి. వాస్తవానికి ఏపీలో కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ స్వయంగా వెల్లడించారు. ఇందుకు తగ్గట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక గౌరవాన్నే కాదు, అభిమానాన్ని చూపించేవారు. ఎక్కడిదాకో ఎందుకు? రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలోనూ ఆ మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ ఫోటోలున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏపీలో టీడీపీ కూటమి బంపర్ మెజారిటీ సాధించిన అనంతరం స్వయంగా చంద్రబాబు జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లారు. పవన్తో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు, సీఎంగా ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ కూర్పు సహా పలు అంశాలపై చర్చించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక మంత్రివర్గ శాఖలు పవన్ కళ్యాణ్కు కేటాయించారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. మంత్రుల ఛాంబర్లలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో సైతం ఉంచి సముచిత ప్రాధాన్యం కల్పించారు. దీంతో అప్పటి వరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ ఆ తర్వాతే పరిస్థితిలో మెల్లమెల్లగా మార్పు వచ్చిందా అన్న ప్రశ్నలు వినిపించడం మొదలుపెట్టాయి. జూలై 1న ప్రభుత్వం తరపున పెంచిన పెన్షన్లు అందించే కార్యక్రమం మొదలుపెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కరపత్రంలో కేవలం చంద్రబాబు ఫోటో మాత్రమే ఉంచి పవన్ ఫోటో ముద్రించకపోవడంతో జన సైనికుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి మొలకెత్తింది. రాజధాని ప్రాంతంలో స్వయంగా చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేసినా అక్కడ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ లేరు. దీంతో జన సైనికుల్లో అసంతృప్తి మరికాస్త పెరిగిందన్న ప్రచారం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి చెందిన ఓ లెక్చరర్ అస్సాంలో దారుణ హత్యకు గురయ్యాడు. చదువుకోలేదని మందలించాడని ఇంటర్ విద్యార్థి ప్రిన్సిపల్ను హత్య చేశాడు. ఒంగోలుకు చెందిన రాజేష్ అస్సాంలోని శివసాగర్లో ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. విద్యార్థికి కెమిస్ట్రీలో తక్కువ మార్కులు వచ్చాయని రాజేష్ మందలించారు. దీంతో విద్యార్థి కక్ష పెంచుకుని క్లాస్ చెబుతున్న సమయంలో విద్యార్థి కత్తితో రాజేష్పై విచక్షణరహితంగా దాడి చేశారు. రాజేష్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. हरियाणा में जहां आप देखेंगे उनके एक एमएलए कांग्रेस की किरण चौधरी जो कांग्रेस के टिकट से जीती और बीजेपी में शामिल हो गई, उनकी डिस्क्वालिफिकेशन के लिए आज भी कांग्रेस पार्टी लड़ रही है और उसको लेके कोशिश भी कर रही है. और सबसे अहम बात मैं आपसे कहना चाहता हूं, आज कांग्रेस पार्टी स्वयं मणिपुर में जब उनके एमएलए मणिपुर में डिफेक्ट कर गए, एक आदमी थे एमएलए श्याम कुमार, जिन्होंने जीते तो वो कांग्रेस में थे, बदल गए बीजेपी में और उसको लेके कांग्रेस ने काफी लड़ाई की और अल्टीमेटली स्पीकर ने यह तय किया कि जो भी अगर डिफेक्शन होता है, ये बहुत इंपॉर्टेंट लैंडमार्क जजमेंट है. 2020 में सुप्रीम कोर्ट की 3 जज बेंच, जस्टिस नारीमन, जस्टिस अनिरुद्ध बोस और जस्टिस राम सुब्रमण्यम की 3 जज वाली बेंच ने एक फैसला लिया था मणिपुर वाली केस में, जहां के पीसीसी अध्यक्ष, प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष केसम मेघचंद्र सिंह ने पिटीशन फाइल की थी सुप्रीम कोर्ट में श्याम कुमार जी के खिलाफ, और सुप्रीम कोर्ट ने यह जजमेंट दिया कि स्पीकर को 3 महीने के अंदर तय करना चाहिए डिस्क्वालिफिकेशन पिटीशन में. ये जजमेंट आया 2020 में. उसको लेके जजमेंट की कॉपी भी मैं आपको दे सकता हूं. उसको लेके आज श्याम कुमार जी को डिस्क्वालीफाई किया गया और उनको पद से हटाया गया. और हाल ही में जो एक किस्सा हुआ हिमाचल प्रदेश में, जब अभिषेक मनु सिंघवी जी कांग्रेस के राज्यसभा के उम्मीदवार थे, तो वहां के 6 लेजिस्लेटर कांग्रेस के बीजेपी को वोट दे दिए और राज्यसभा वाली इलेक्शन में. उसके खिलाफ भी आज कांग्रेस हिमाचल में आज लड़ रही है. मैं इसलिए पूछना चाहता हूं, जब आपके साथ गोवा में इलेक्शन होता है तो आप शपथ दिलवाते हो आपके लेजिस्लेटर से कि आप दल बदलेंगे नहीं. जब आपके मणिपुर के एमएलए कांग्रेस वाले बीजेपी में शामिल हो जाते हैं, आप सुप्रीम कोर्ट जाते हो, लड़ते हो और उसके खिलाफ, और ये गलत है. मैं आपको उदाहरण देता हूं, एग्जाम्पल देता हूं. ये देखिए, कांग्रेस गोवा में स्वयं राहुल गांधी गए अप्रैल 2022 में और वहां जितने कांग्रेस के उम्मीदवार थे उनसे शपथ दिलवाया. उन्होंने कहा कि जो भी कांग्रेस के टिकट से लड़ेगा जीतेगा तो कांग्रेस में ही रहेगा. ये शपथ स्वयं राहुल गांधी ने दिलवाया था 2022 में. और कर्नाटक में जहां उनकी गवर्नमेंट है, वहां के चीफ मिनिस्टर कहते हैं कि एक एक एमएलए को 50 करोड़ देके बीजेपी खरीदने की कोशिश कर रही है. सिद्धरामैया जी जो कि कांग्रेस के चीफ मिनिस्टर है कर्नाटक से, वो कहते हैं कि 50 करोड़ देके एक एक एमएलए को खरीदने की कोशिश चल रही है. बाला साहेब तोरट जो कांग्रेस के चीफ हैं महाराष्ट्र के, वो कहते हैं कि साम दान वेद दंड, ये चारों चीज की प्रयोग हो रहा है महाराष्ट्र में, जहां कांग्रेस एमएलए को लेने की कोशिश कर रही है बीजेपी और शिवसेना, एकनाथ शिंदे वाली पार्टी. ये बाला साहेब तोरट का कहना है. और हरियाणा में अजीब सी बात है, हरियाणा में जहां आप देखेंगे उनके एक एमएलए कांग्रेस की किरण चौधरी जो कांग्रेस के टिकट से जीती और बीजेपी में शामिल हो गई, उनकी डिस्क्वालिफिकेशन के लिए आज भी कांग्रेस पार्टी लड़ रही है और उसको लेके कोशिश भी कर रही है. और सबसे अहम बात मैं आपसे कहना चाहता हूं, आज कांग्रेस पार्टी स्वयं मणिपुर में जब उनके एमएलए मणिपुर में डिफेक्ट कर गए, एक आदमी थे एमएलए श्याम कुमार, जिन्होंने जीते तो वो कांग्रेस में थे, बदल गए बीजेपी में और उसको लेके कांग्रेस ने काफी लड़ाई की और अल्टीमेटली स्पीकर ने यह तय किया कि जो भी अगर डिफेक्शन होता है, ये बहुत इंपॉर्टेंट लैंडमार्क जजमेंट है. 2020 में सुप्रीम कोर्ट की 3 जज बेंच, जस्टिस नारीमन, जस्टिस अनिरुद्ध बोस और जस्टिस राम सुब्रमण्यम की 3 जज वाली बेंच ने एक फैसला लिया था मणिपुर वाली केस में, जहां के पीसीसी अध्यक्ष, प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष केसम मेघचंद्र सिंह ने पिटीशन फाइल की थी सुप्रीम कोर्ट में श्याम कुमार जी के खिलाफ, और सुप्रीम कोर्ट ने यह जजमेंट दिया कि स्पीकर को 3 महीने के अंदर
तय करना चाहिए डिस्क्वालिफिकेशन पिटिशन में। ये जजमेंट आया 2020 में, उसको लेके जजमेंट की कॉपी भी मैं आपको दे सकता हूं। उसको लेके आज श्याम कुमार जी को डिस्क्वालीफाई किया गया और उनको पद से हटाया गया। और हाल ही में जो एक किस्सा हुआ हिमाचल प्रदेश में, जब अभिषेक मनु सिंघवी जी कांग्रेस के राज्यसभा के उम्मीदवार थे, तो वहां के 6 लेजिस्लेटर कांग्रेस के बीजेपी को वोट दे दिए और राज्यसभा वाली इलेक्शन में। उसके खिलाफ भी आज कांग्रेस हिमाचल में आज लड़ रही है। मैं इसलिए पूछना चाहता हूं, जब आपके साथ गोवा में इलेक्शन होता है तो आप शपथ दिलवाते हो आपके लेजिस्लेटर से कि आप दल बदलेंगे नहीं। जब आपके मणिपुर के एमएलए कांग्रेस वाले बीजेपी में शामिल हो जाते हैं, आप सुप्रीम कोर्ट जाते हो, लड़ते हो और उसके खिलाफ ऑर्डर लाते हो। जब कर्नाटक में आपके चीफ मिनिस्टर स्वयं कहते हैं कि 50 करोड़ की खरीदारी हो रही है आज एमएलएस की, कांग्रेस वाली एमएलएस की बीजेपी के जरिए, तो उस बारे में भी आज राहुल गांधी उसको सपोर्ट करते हैं। और हिमाचल में भी हम जो देखते हैं उसके बारे में भी आज लड़ाई चल रही है। और सबसे अहम बात, कांग्रेस की एक मैनिफेस्टो निकली थी अभी हाल ही में जब पार्लियामेंट हुआ, तो न्याय पत्र करके उनका मैनिफेस्टो, नेशनल मैनिफेस्टो, जिसकी लॉन्च की गई थी तेलंगाना में इसकी लॉन्च हुई थी, जिसमें राहुल गांधी और उनकी पार्टी ये कहती है न्याय पत्र में कि हम न्याय करेंगे। This is the exact thing I'm reading out. We promise to amend the 10th schedule of the Constitution of India and make defections, leaving the original party on which the MLA or MP was elected, an automatic disqualification of the membership in the Assembly or Parliament. न्याय पत्र में घोषणा करते हो आप राहुल जी और खारगे जी कि कोई भी एमएलए और एमपी अगर दल बदले तो आप उसका ऑटोमेटिक डिस्क्वालिफिकेशन करोगे, संविधान का अमेंडमेंट करके, 10th शेड्यूल का अमेंडमेंट करके। मैं आज इसीलिए पूछना चाहता हूं, आज कांग्रेस के जो चीफ मिनिस्टर हैं तेलंगाना के रेवंत रेड्डी और यहां के जो लीडर ऑफ ऑपोजिशन है राहुल गांधी जी, हम देखते हैं टीवी में और पेपरों में कि बार बार राहुल जी संविधान को फ्लॉन्ट करते हैं, संविधान को दिखाते हैं, ऐसे एक्टिंग करते हैं जैसे कि वो संविधान के रक्षक है, संविधान के प्रतीक है। और संविधान को अगर कोई इज्जत करते हैं तो राहुल जी करते हैं और कोई नहीं करते हैं। इस तरीके का एक ऑस्कर अवार्ड लेवल की एक्टिंग राहुल जी करते हैं। पर देखिए क्या कर रहे हो, एक तरफ पार्लियामेंट में जो 2-4 किलोमीटर दूरी में है यहाँ से, वहां पे आप कॉन्स्टिट्यूशन को दिखाते हो और उसके ठीक नीचे अगर आप देखेंगे तो हमारे एक सदस्य पोचारम श्रीनिवास रेड्डी जी जो बीआरएस के एमएलए हैं, उनका हाथ मिलाते हैं, इंकरेज करते हैं। और मैं यूं ही नहीं कह रहा हूं, ये इंडियन एक्सप्रेस की रिपोर्ट है, तेलंगाना सीएम गेट्स द नॉड ऑफ एआईसीसी टू इंडक्ट मोर बीआरएस एमएलएस। मतलब एआईसीसी की अनुमति से, एआईसीसी की सहमति से, एआईसीसी की इंकरेजमेंट से आज तेलंगाना चीफ मिनिस्टर जो भी कांड कर रहे हैं ये उनकी सहमति से हो रहा है। आज तक हमारे 6-7 एमएलएस को, 6-7 एमएलसीज को ये लोग ले गए और कांग्रेस पार्टी में शामिल कर लिए। मैं इसलिए पूछना चाहता हूं राहुल गांधी जी से और कांग्रेस पार्टी से, ये कैसी हिपोक्रेसी है। एक तरफ आप फ्लॉन्ट करते हो कॉन्स्टिट्यूशन, दूसरे तरफ यू डिसेक्रेट द सेम कॉन्स्टिट्यूशन, उसकी बेइज्जती करते हो, उसकी अपमान करते हो। एक और चीज भी मैं पूछना चाहता हूं, तेलंगाना के जो चीफ मिनिस्टर है आज के रेवंत रेड्डी, उन्होंने
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో చట్నీ పాత్రలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది. బాలుర వసతి గృహం క్యాంటీన్లోని చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో ఎలుక గిన్నెలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులకు పంపించారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుక పడలేదని స్పష్టం చేశారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని తెలిపారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజా ప్రతినిధులకు పంపారని ఆయన ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో చట్నీ పాత్రలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది. బాలుర వసతి గృహం క్యాంటీన్లో చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో ఎలుక గిన్నెలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులకు పంపించారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుక పడలేదని స్పష్టం చేశారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని తెలిపారు. కొందరు విద్యార్థులు కావాలనే దాన్ని వీడియో తీసి ప్రజా ప్రతినిధులకు పంపించారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో బిజీగా ఉన్నారు. మాస్కోలో రెండో రోజు మోదీ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో మోదీ భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. రక్షణ, చమురు, వాణిజ్య పెట్టుబడులు, ఆర్థిక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. యాంటీ ట్యాంక్ షెల్స్ ను తయారు చేయడంపై అంగీకారం కుదిరే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు ఇరువురు అధినేతలు. రష్యా ఫైటర్ జెట్ సుఖోయ్ 57 పై చర్చించనున్నారు మోదీ పుతిన్ సమావేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అనంతరం 22వ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు.
ఇక రష్యా పర్యటన ముగిసిన అనంతరం మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 2 రోజుల పాటు మోదీ ఆస్ట్రియాలో పర్యటిస్తారు. రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనుకోని పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయారు. ఉక్రెయిన్తో యుద్ధంలో వారంతా మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు. ఇక రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనుకోని పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయారు. ఉక్రెయిన్తో యుద్ధంలో వారంతా మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు. అయితే వారందరినీ వదిలిపెట్టేందుకు రష్యా తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాధినేతలు మోదీ పుతిన్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మాస్కో చేరుకున్నారు. ఆయన గౌరవార్థం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ డిన్నర్లో యుద్ధంలో పనిచేస్తున్న భారతీయుల అంశాన్ని మన ప్రధాని పుతిన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందుకు అంగీకరించిన రష్యా అధినేత వారిని విధుల నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల ఆశ చూపి భారత్ నుంచి కొంతమంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్తో యుద్ధంలోకి దింపారని గతంలో కథనాలు వెలువడ్డాయి. వీరిలో కనీసం 4 భారతీయులు యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించి మాస్కో అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలోనే కొంతమంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ఇంకా 30 నుంచి 40 మంది భారత యువకులు ఉక్రెయిన్తో యుద్ధంలో ఉన్నట్లుగా సమాచారం. Официальные разговоры у нас состоятся завтра, औपचारिक बातचीत कल होने वाली है а сегодня мы можем в такой домашней обстановке спокойно поговорить, наверное, о тех же вопросах, но неофициально. और आज अनौपचारिक रूप से हम घर के वातावरण में हम उसी मामलों पर बात कर सकते हैं. Это вот официальная резиденция, где घर आना वो अपने आप में एक बहुत बड़ा खुशी का अवसर होता है और मुझे आपने अपने घर पर निमंत्रित किया और आज की शाम हम साथ में गप्पे मारे, इसलिए आपने तय किया. इस कार्यक्रम की रचना के लिए और मुझे घर पे बुलाने के लिए मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूँ. आपकी बात सही है, भारत का चुनाव बहुत ही महत्वपूर्ण चुनाव था. दुनिया का ये सबसे बड़ा लोकतंत्र और दुनिया का एक प्रकार से मदर ऑफ डेमोक्रेसी है भारत. और ये चुनाव में करीब 65 करोड़ लोगों ने मतदान किया. еще раз добрый день, очень рад вас видеть. आदरणीय प्रधानमंत्री जी, परम दोस्त, आपका स्वागत है. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.